Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకొస్తుంది. Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 48 of our Java Plus DSA series. And ఈ episode లో we will be solving one more interesting question and దీనికి ఏమైనా prerequisite ఉందా అంటే yes ఉంది. సో బైనరీ సెర్చ్ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో అయితే చూడండి. ఓకే. అండ్ నౌ లెట్ us get started. సో బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే బైనరీ సెర్చ్ మీద వీఆర్ ఆర్గనైజింగ్ అ వర్క్ షాప్ అనమాట. అండ్ ఈ వర్క్ షాప్ అనేది ఏంటి అంత స్పెషల్ అంటే we will be discussing బ్లూ ప్రింట్ అనమాట. విల్ డిస్కస్ అ బ్లూ ప్రింట్ సో విచ్ యూ కెన్ యూస్ ఫర్ ఎనీ బైనరీ సెర్చ్ క్వశ్చన్. సో అది ఎలాంటి క్వశ్చన్ అయినా సరే అది బైనరీ సెర్చ్ క్వశ్చన్ అని చెప్పేసి మనకు తెలియాలి అంటే యూ నీడ్ అ బ్లూ ప్రింట్ లైక్ యూ నీడ్ అ టెంప్లెట్ అండ్ అలాంటి ఒక 2 to 3 టెంప్లెట్స్ అయితే మనం ఇక్కడ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ వర్క్ షాప్. అండ్ దాంతో పాటు సో డైరెక్ట్ హిట్ క్వశ్చన్స్ ఒక 7 to 8 బైనరీ సెర్చ్ క్వశ్చన్స్ అయితే ఈ వర్క్ షాప్ లో మనం సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఎప్పుడు ఉంటుందంటే కమింగ్ సండే సో ఆగస్ట్ 2nd. సో ఈవినింగ్ 7 కంతా స్టార్ట్ అవుతుంది. అండ్ 2 అవర్స్ 3 అవర్స్ మాక్సిమం ఉండొచ్చు. కంప్లీట్ తెలుగులో ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ వర్క్ షాప్ తర్వాత ఒక క్వశ్చన్ చూడగానే ఎస్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు బైనరీ రీసెర్చ్ అని చెప్పి మీరైతే పక్కా చెప్పగలుగుతారు. సో చాలా మంచిగా ప్లాన్ చేసాం ఈ వర్క్ షాప్ అయితే. ఇంట్రెస్టెడ్ గా ఉంటే దీని అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే. అండ్ నౌ లెట్ us గెట్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ అనమాట. అండ్ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? మన వెబ్సైట్ లో బూట్ క్యాంప్స్ అని కొట్టారంటే కిందికి వస్తే యూట్యూబ్ కోర్స్ కనిపిస్తుంది. ఇక్కడ 300 ఎపిసోడ్ రోడ్ మ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ ఎపిసోడ్ నెంబర్ ఎంత? 48. ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు ప్రాబ్లం అనేది ఓపెన్ అయిపోతుంది. సూపర్. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ అబౌట్ అంటే ఫ్లోర్ ఇన్ అ సార్టెడ్ అర్రే. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, బైనరీ సెర్చ్ లో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఎ క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకోండి. సో క్వశ్చన్ మీరు బాగా చదివారు అంటే యూ విల్ అండర్స్టాండ్ ఇన్ విచ్ డైరెక్షన్ వీ హ్యావ్ టు మూవ్. అంటే బైనరీ సెర్చ్ ఇస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఇన్ లెఫ్ట్ ఆర్ రైట్. సో ప్రతిసారి లెఫ్ట్ హాఫ్ ని మనం ఎలిమినేట్ చేయాలి ఆర్ రైట్ హాఫ్ ని ఎలిమినేట్ చేయాలి. క్లియర్ గా చెప్పాలంటే ఏ పక్క మనం మూవ్ అవ్వాలి, లెఫ్ట్ వెళ్ళాలన్నా రైట్ వెళ్ళాలన్నా ఈ డైరెక్షన్ అర్థమైంది అంటే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ అనమాట బైనరీ సెర్చ్ లో. సో ఇప్పుడు కానీ ఇన్స్టెడ్ ఆఫ్ రిమెంబరింగ్ దిస్ ఫ్లోర్ అంటే ఇది డెఫినేషన్, సో సీల్ అంటే ఇది డెఫినేషన్ ఇలా గుర్తుపెట్టుకోవడం కంటే కూడా డైరెక్ట్ క్వశ్చన్ ని మీరు బాగా అర్థం చేసుకుంటే యూ విల్ ఈజీలీ సాల్వ్ ఇట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తాంది? సో గివెన్ అ సార్టెడ్ అర్రే అండ్ అన్ ఇంటీజర్ ఎక్స్, ఫైండ్ ద ఇండెక్స్. ఎస్ వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఇండెక్స్. మన ఇంకోటి ఏంటి మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి గమనించాలి, సార్టెడ్ అర్రే ఇచ్చాము అని చెప్పాడు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అర్రే దట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్. కొంచెం ట్విస్ట్ ఉన్నట్టుంది. నో ఇష్యూస్. దిస్ ఎలిమెంట్ is called floor of x. So if such an element does not exist, so you have to return -1. And even in case of multiple occurrences, what you have to do, you have to return the last occurrence అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. సో 10, 10, 12 and 19, x is 5, రైట్? సో ఇక్కడ కనుక వస్తే వాడు ఏమంటున్నాడు క్వశ్చన్ లో క్లియర్ గా, సో మన ఫ్లోర్ అంటే ఏమన్నాడు, సి లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే మనం పిక్ చేసేటటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసేది ఎవరెవరున్నారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. సో 5 కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయి, సో 1 and 2. సో రెండు ఉన్నాయి, వీ హ్యావ్ 2 ఎలిమెంట్స్ రైట్. అండ్ దాంట్లో వాడు మనం రిటర్న్ చేయమనింది ఏంటి, సో రిటర్న్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అంటే లార్జెస్ట్ ఎలిమెంట్. సో ఆల్రెడీ నీకు ఈ 2 ఎలిమెంట్స్ సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఆర్డినేట్లో ఏదంటే ద లార్జెస్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ 2 అంటే దీని ఇండెక్స్ ని యూ హ్యావ్ టు రిటర్న్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మన ఆన్సర్ ఎంత రావాలి, 1. ఇక్కడ ఎంత వచ్చింది, అవుట్పుట్ ఇస్ 1. సో ఫ్లోర్ అంటే ఏంటి, వెరీ వెరీ సింపుల్. సో ద లార్జెస్ట్ ఎలిమెంట్ విచ్ విల్ సాటిస్ఫై ద కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద టార్గెట్.
దట్ ఈజ్ అవర్ ఫ్లోర్ అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. ఇక్కడ దాకా ఐ థింక్ యూ అండర్‌స్టూడ్ రైట్? ఏం చేసాం? సో అర్రే ఇచ్చాడు అండ్ ఆ అర్రే కూడా సార్టెడ్‌గా ఉంది. సో సార్టెడ్ అర్రేలో నాకేదైతే ఎలిమెంట్ ఇచ్చాడో టార్గెట్ అనేది, ఆ టార్గెట్ కంటే చిన్నగా ఉండాలి. నా విచ్ ఇస్ 1 అండ్ 2. ఒకవేళ 5 ఉంటే దట్ ఈస్ యువర్ ఆన్సర్. కరెక్ట్‌గా 5 ఈస్ యువర్ ఆన్సర్. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో నంబర్ విచ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అని చెప్పి అండ్ వాళ్ళలో ఎవరిని రిటర్న్ చేయాలి? యూ హావ్ టు రిటర్న్ ద లార్జెస్ట్ నంబర్ యొక్క ఇండెక్స్‌ని రిటర్న్ చేయాలి. దట్ ఈస్ యువర్ ఫ్లోర్ అన్నమాట. సూపర్. సో ఫ్లోర్ అంటే the element, the largest element, which is less than or equals to x. Super. And దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు ఇన్ బ్రూట్ ఫోర్స్ అంటే వెరీ వెరీ సింపుల్. లీనియర్ సెర్చ్ అండ్ లీనియర్ సెర్చ్ లో ఏం చేస్తావు? సో సింపుల్ గా ఫర్ లూప్ యూస్ చేసుకో. సో యుల్ గో ఫ్రమ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, యుల్ గో టిల్ ద లాస్ట్ ఎలిమెంట్ అంటే టిల్ ద ఎండ్, యుల్ గో టిల్ ఓవర్ దేర్. అండ్ దీనికంటే ముందు ఒక ఆన్సర్ వేరియబుల్ ఒకటి స్టోర్ చేసుకో విత్ -1. అండ్ ఎందుకు -1 అంటే ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఒకవేళ సో అలాంటి ఒక ఎలిమెంట్ లేదు, సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్ లేదు అంటే యూ హ్యావ్ టు రిటర్న్ -1 కాబట్టి యూ ఆర్ స్టోరింగ్ -1. సూపర్. అండ్ ఇక్కడ ప్రతిసారి ఏం చేస్తావు? యూ విల్ జస్ట్ చెక్ నువ్వు ఏదైతే పిక్ చేసావో నెంబర్ విచ్ ఇస్ అరే ఆఫ్ ఐ అనేది ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెక్ చేస్తావు. అండ్ వెంటనే ఒకవేళ సాటిస్ఫై చేస్తే ఆన్సర్ లో యూ విల్ స్టోర్ దట్ ఇండెక్స్ అంతే. విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే. సో ఇక్కడ 1 వస్తుంది. సో ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్? ఎస్ ఇట్ ఈస్. దెన్ స్టోర్ ఇట్స్ ఇండెక్స్ అండ్ దెన్ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ 2. Yes. Is 2 less than or equals to x? Yes, it is. Then store its index in your answer variable. Super. Next 8 వచ్చింది. So is 8 less than or equals to x? No, no, it is not. అప్పుడు నువ్వేం చేయాలి? You have to stop it immediately. You have to stop it immediately అంటే else అని చెప్పి you have to write one more condition. అక్కడ ఏం చేస్తావు? Else you have to break. అంటే ఏంటి? else condition లో ఎవరు ఉన్నట్టు? Obvious గా నా ఎలిమెంట్ అనేది which is array of I అనేది it will be greater than my x. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ సర్చింగ్ ఇన్ ద రిమైనింగ్ హాఫ్. సో ఇక్కడ 8 సాటిస్ఫై చేయలేదు అంటే 8 ముందు ఉండే వాళ్ళంతా ఇంకా పెద్దగా ఉంటారు 8 కంటే. ఎందుకంటే దిస్ ఇస్ అ సార్టెడ్ అర్రే కాబట్టి. సో యూ నో నీడ్ టు సెర్చ్ ఫర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. యూ కెన్ అప్లై అ బ్రేక్ అట్ 8 ఇట్ సెల్ఫ్. సో 8 దగ్గర నువ్వు బ్రేక్ వేసేయచ్చు. సో డోంట్ వాంట్ టు సెర్చ్ ఫర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. అంతే. సో యు ఆర్ డన్ విత్ దిస్. సో ఆన్సర్ గనుక ఉంటే ఆన్సర్ అప్డేట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ జస్ట్ రిటర్న్ యువర్ ఆన్సర్ వేరియబుల్. అండ్ ఆన్సర్‌లో గనక అప్డేట్ అయ్యుంటే ఆన్సర్ వస్తుంది. లేదు అంటే అప్డేట్ అవ్వలేదు అంటే -1 అనేది రిటర్న్ అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదు అంటే. అండ్ దిస్ ఈస్ యువర్ లీనియర్ సెర్చ్ అప్రోచ్. అండ్ దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ చూస్తే వర్స్ట్ కేస్‌లో ఆర్డర్ ఆఫ్ n వరకు వెళ్తూ ఉంటావు. సో యుల్ సెర్చ్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ యువర్ అర్రే. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ 1 ఎందుకంటే వి హావ్ జస్ట్ యూజ్డ్ అ వేరియబుల్ కాబట్టి. అండ్ నౌ దీనికైతే కోడ్ రాసేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్ ఆన్సర్ ఈస్ ఈక్వల్స్ టు -1తో ఇనిషియలైజ్ చేసుకో. అండ్ యుల్ స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ యుల్ గో టిల్ అర్రే డాట్ లెంత్ అండ్ ఐ ప్లస్ ప్లస్. అండ్ ప్రతిసారి ఏం చేస్తావు? వాట్ ఈస్ యువర్ కండిషన్? నేను పిక్ చేసే ఎలిమెంట్ అనేది ఇట్ హ్యాస్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద గివెన్ ఎక్స్ వాల్యూ. Then it can be my answer. It can be my answer. It can be my answer. బట్ స్టిల్ అక్కడితో ఆగాలనా? సో నా ఆన్సర్ వచ్చేసింది కదా అని చెప్పి ఆగాలనా? నో. స్టిల్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ టు. ఎందుకు? వీ నీడ్ అ లార్జర్ ఎలిమెంట్ కాబట్టి. లార్జెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కావాలి కాబట్టి స్టిల్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. ఓకే. సో కండిషన్ సాటిస్ఫై చేసిన వీఆర్ నాట్ స్టాపింగ్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. సూపర్. అండ్ ఎల్స్ అని చెప్పి ఇంకొక కండిషన్ ఉంటుంది. ఎప్పుడు ద ఎలిమెంట్ విచ్ హ్యావ్ పిక్డ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ మై ఎక్స్ అయితే there is no point in going forward, right? You can stop over there. So apply a break immediately. That's it. And finally, you have to just return your answer variable and then compile and run చేయి. Yes, పాస్ అయింది. సబ్మిట్ కొట్టు. సో టెస్ట్ కేసెస్ అనేది చూడు. సో 1120 టెస్ట్ కేసెస్ ఉన్నాయి అండ్ అన్ని కూడా పాస్ అయిపోయింది విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దిస్ ఈజ్ యువర్ లీనియర్ సెర్చ్ అప్రోచ్ విచ్ ఈస్ ఎ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆర్డర్ ఆఫ్ n అయితే తీసుకుంటుంది. అండ్ నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ మనం లీనియర్ సెర్చ్ అప్లై చేసాం కదా. సో జస్ట్ థింక్, కెన్ వి అప్లై బైనరీ సెర్చ్ టు? ఎస్.
సో బైనరీ సెర్చ్ అప్లై చేయాలంటే యూ నీడ్ సమ్ 2 కండిషన్స్. ఏంటి ఆ కండిషన్? ఫస్ట్ వన్ ఈస్, ఆర్ యూ సెర్చింగ్ ఎనీథింగ్? ఆర్ వి సెర్చింగ్ ఎనీథింగ్? యెస్, వి ఆర్ సెర్చింగ్ ఫర్ అన్ ఇండెక్స్. So if you're searching for an index, or if you're searching for an answer, or if you're searching for an element, yes, there is a chance of applying binary search. And in the second condition, ఇచ్చినటువంటి సెర్చ్ స్పేస్ ఏదైతే ఉందో అది సార్టెడ్ గా ఉందా? ఎస్, నాకు ఇచ్చిన ఏదైతే అర్రే ఇచ్చాడో అది సార్టెడ్ గానే ఉంది. సో కెన్ ఐ అప్లై బైనరీ సెర్చ్? ఎస్, ఎందుకంటే 2 కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి. And now we understood that we can apply binary search. So binary search apply చేయాలి అంటే what is the first step you have to do? So మనం ఎప్పుడు కూడా start అని చెప్పుకోవాలి, which is 0, end is your last index, which is n minus 1. At the same time answer వచ్చేసి -1 తో ఇనిషియలైజ్ చేసుకుందాం. We are done with step number 1. And step 2 ఏంటి? So while loop యూస్ చేసి while your start is less than or equals to n, you have to continuously run this loop. So every time what you have to do, you have to calculate your mid value. The mid value calculate చేసుకో, s plus e divided by 2 అని చెప్పి. And now the main condition, which is a of mid ఏదైతే ఉంటుందో ఎలిమెంట్ పిక్ చేశానో అది ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? ఇట్ హ్యాస్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మై గివెన్ ఎక్స్ వాల్యూ. అలాంటి కేసులో ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేసింది అంటే దట్ కెన్ బి మై ఆన్సర్. సో యూ కెన్ స్టోర్ యువర్ మిడ్ వాల్యూ ఇన్ యువర్ ఆన్సర్ వేరియబుల్. ఓకే, ఆపేయచ్చు అక్కడితో అంటే నో, స్టిల్ యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్ ఆర్ టువర్డ్స్ లెఫ్ట్, ఏదో ఒక పక్క వెళ్ళాలి. ఎందుకు అంటే దిస్ ఈస్ నాట్ మై ఎగ్జాక్ట్ ఆన్సర్ కాబట్టి. ఎందుకు, హౌ హౌ యూ కెన్ సే దట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ అనేది 1 దగ్గర ఉందని అనుకుందాం. సో 1 దగ్గర నా మిడ్ వాల్యూ ఉంది. సో ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మై 5 అంటే ఎస్ ఇట్ ఈస్. సో దట్ కెన్ బి మై ఆన్సర్. సో ఇక్కడ నేను ఆన్సర్ లో ఏం స్టోర్ చేస్తా? 0 స్టోర్ చేస్తా. బాగా గమనిస్తే ఈజ్ 1 ఈజ్ యువర్ ఓన్లీ ఆన్సర్ అంటే నో, ఇంకా ఈ కండిషన్ సాటిస్ఫై చేసే వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2. సో 2 ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో ఈవెన్ దట్ కెన్ బి మై ఆన్సర్. సో ఈ రెండిట్లో ఏమని రిటర్న్ చేయమన్నాడు వాడు? లార్జెస్ట్ వాల్యూ అన్నాడు. సో 1, 2 లో లార్జెస్ట్ ఇది 2. సో బాగా లాజికల్ గా ఆలోచిస్తే 1 దగ్గర మిడ్ ఉంటే దట్ ఇఫ్ దట్ సాటిస్ఫై దిస్ కండిషన్, షుడ్ ఐ మూవ్ టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్ అంటే విచ్ వన్? యాజ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లార్జెస్ట్, వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్ అనమాట. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. సో లార్జెస్ట్ కనుక్కోమంటే రైట్ వెళ్ళాలి, స్మాలెస్ట్ కనుక్కోమంటే లెఫ్ట్ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు డూ, ఆన్సర్ ని స్టోర్ చేసి యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్. అండ్ టువర్డ్స్ రైట్ అంటే ఏంటి? హూమ్ యూ విల్ చేంజ్? స్టార్ట్ ని తీసుకొచ్చి మిడ్ ముందర పెడతావు. సో మిడ్ తర్వాత పెడతావు, క్లియర్ గా చెప్పాలంటే. అందుకు స్టార్ట్ ఈస్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 అని చెప్తావు. ఓకే, యు ఆర్ డన్ విత్ దిస్ కండిషన్. అండ్ ఎల్స్ అని చెప్పి ఇంకో కండిషన్ ఉంటుంది. ఎందుకు? యూ హ్యావ్ మూవ్ టువర్డ్స్ రైట్ అండ్ టువర్డ్స్ లెఫ్ట్ కూడా వెళ్ళాలి కదా. సో ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ అనేది 8 దగ్గర ఉంది అని చెప్పి అనుకుందాం. 8 ఈజ్ అవర్ మిడ్ వాల్యూ. ఈస్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే నో, ఇట్ ఈస్ నాట్. సో 8 ఈస్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి, సో 8 మనకి 5 కంటే పెద్దగా ఉంది, కండిషన్ సాటిస్ఫై చేయదు కాబట్టి 8 తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా 8 కంటే పెద్దగా ఉంటారు. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ రైట్. సో ఎవరిని కనుక్కోవాలి? ఏ సైడ్ వెళ్ళాలి? టువర్డ్స్ లెఫ్ట్ వెళ్ళాలి. వెన్ ఎవర్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అంటే, నేను పిక్ చేసిన ఎలిమెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ మై ఎక్స్ అయితే ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. ఎందుకు అంటే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ రైట్ యాజ్ ఆర్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ద రైట్ సైడ్ ఆర్ బిగ్గర్ కాబట్టి. సో ఎల్స్ కండిషన్ లో ఏం చేస్తావు? యూ విల్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. అండ్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఏంటి? మిడ్ ముందరకు తీసుకొచ్చి ఎండ్ ని తీసుకొచ్చి మిడ్ ముందర పెడతావు. సో ఎండ్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ -1. అండ్ ఫైనల్లీ యూ విల్ జస్ట్ రిటర్న్ యువర్ ఆన్సర్. ఒకవేళ ఎలిమెంట్ ఉంటే అది అప్డేట్ అవుతుంది, లేదు అంటే -1 ఉంటుంది. దట్ ఈస్ వాట్ వి నీడ్. అండ్ ఇక్కడ ఒక డ్రై రన్ చేసి చూద్దాం. సో ఈ క్వశ్చన్ కి, సో ఫస్ట్ ఇటరేషన్ లో సో స్టార్ట్ వాల్యూ ఎంత ఉంది? స్టార్ట్ ఈజ్ 0, ఎండ్ ఈజ్ 6. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్సర్ ఎంత ఉంది? స్టిల్ ఇట్ ఈస్ -1. సో వాట్ యుల్ డూ ఎవ్రీ టైమ్? విల్ క్యాలిక్యులేట్ యువర్ మిడ్ వాల్యూ. సో మిడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. s ప్లస్ ఈ బై 2 కాబట్టి 0 ప్లస్ 6 డివైడెడ్ బై 2. సో 0 ప్లస్ 6 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 3. సో థర్డ్ ఇండెక్స్ లో నా మిడ్ వాల్యూ ఉంది. సో దిస్ ఈజ్ యువర్ మిడ్ వాల్యూ. 10 ఈజ్ యువర్ మిడ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఈస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. దిస్ ఈజ్ మై కండిషన్ రైట్. సాటిస్ఫై చేసిందా? చేయలేదు. అంటే ఐ హ్యావ్ టు చెక్ ఫర్ ద ఎల్స్ కండిషన్. అండ్ ఎల్స్ లో ఏం జరిగింది? యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ఎండ్ వాల్యూ టు సో మిడ్ -1. ఇక్కడ మిడ్ ఎంత ఉంది? 3. సో 3 - 1 ఈస్ నథింగ్ బట్ 2 అన్నమాట. సో ఫర్ మై సెకండ్ ఇటరేషన్ కి ఏమైంది?
S is still 0, end got updated to 2, answer is still -1. ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తావు. సో 0 ప్లస్ 2 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది? 1. సో ఇందాక ఏం చేసావు? ఎండ్ని తీసుకొచ్చి 6 నుంచి 2లో పెట్టేసావు. దిస్ ఈజ్ యువర్ ఎండ్. అండ్ నౌ ఇప్పుడు కొత్త మిడ్ వాల్యూ ఎవరు? 1. This is your mid value. And now what you'll do is you'll just check. So mid value దగ్గర ఎవరున్నారు? 2. Is 2 less than or equals to my 5? కండిషన్ సాటిస్ఫై చేస్తుందా? ఎస్, చేస్తుంది. అండ్ అది చేసింది అంటే ఆన్సర్లో నువ్వేం చేస్తావు? యుల్ స్టోర్ యువర్ మిడ్ వాల్యూ విచ్ ఇస్ 1. you're done with this thing, and at the same time you will move towards right అన్నమాట. ఎందుకు అంటే ఇంకేమైనా పెద్ద వాల్యూ ఉందేమో అని చెక్ చేయడానికి. ఓకే. అండ్ మూవ్ టువర్డ్స్ రైట్ అంటే ఏం చేస్తావు? ఎస్ ఈస్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 అండ్ మిడ్ వాల్యూ ఎంత ఉంది? 1 అండ్ అగైన్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 అవుతుంది. ఓకే. అండ్ ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 3 ఏమైంది? ఎస్ వచ్చేసి 2 అయిపోయింది, ఎండ్ వచ్చేసి 2 అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆన్సర్ వచ్చేసి 1కి అప్డేట్ అయింది ఇన్ మై సెకండ్ ఇటరేషన్. సో మళ్ళీ ఏం చేస్తావు? యుల్ క్యాలిక్యులేట్ యువర్ మిడ్ వాల్యూ విచ్ ఇస్ 2 ప్లస్ 2 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ అగైన్ 2. సో ఇప్పుడు సెకండ్ ఇండెక్స్లో ఎవరు ఉన్నారు? సో సెకండ్ ఇండెక్స్లోనే ఎండ్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇందాకే మనం స్టార్టింగ్ తీసుకొచ్చి కూడా ఇక్కడే పెట్టాం. అట్ ద సేమ్ టైం మిడ్ కూడా ఇక్కడే ఉంది. సో ముగ్గురు దే ఆర్ పాయింటింగ్ టు ద సెకండ్ ఇండెక్స్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇక్కడ గమనిస్తే సెకండ్ ఇండెక్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి? విచ్ ఇస్ 8. సో 8 అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అంటే నో, ఇట్ ఈస్ నాట్. ఇక్కడ చూస్తే ఎల్స్ కండిషన్. ఓకే. సో 8 ఈస్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి ఎల్స్ కండిషన్ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ ఏమైంది? ఎండ్ ఈస్ ఈక్వల్స్ టు అగైన్ మిడ్ -1 చేస్తావు. సో మిడ్ -1 మిడ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2. 2 - 1 ఎంత? 1. సో ఇప్పుడు ఎండ్ ఏమైంది? బాగా చూసుకుంటే మళ్ళీ ఎండ్ వచ్చేసి ఇండెక్స్ నెంబర్ 1 దగ్గరికి వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ అనేది ఎక్కడుంది? ఎండ్ తర్వాత ఉందా? ఎండ్ ముందర ఉందా? అంటే ఎండ్ తర్వాత ఉంది. సో మన కండిషన్ ఏదైతే వైల్ లూప్ కండిషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బ్రేక్. సో లూప్ అనేది అక్కడితో ఆగిపోతుంది ఇన్ మై ఇటరేషన్ నెంబర్ 3. అండ్ ఫైనల్గా ఈ ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఆన్సర్లో ఎవరున్నారు? 1 విచ్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. అంతే. దాన్ని మనం రిటర్న్ చేయాలి. ఇప్పుడు దీనికైతే కోడ్ రాసేద్దాం. ఇక్కడ ఏం పెద్ద చేంజెస్ ఏం లేదు. ఈ ఫర్ లూప్ తీసేసి ఆడి ఆన్సర్ -1 చెప్పుకుంటాం. సో స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి 0తో ఇనిషియలైజ్ చేస్తాం. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి అరే డాట్ లెంత్ -1తో చేస్తాం. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ వాట్ యుల్ డూ యాజ్ యూజువల్ బైనరీ సెర్చ్. సో స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ వరకు ఐ విల్ రన్ మై లూప్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ విల్ క్యాలిక్యులేట్ మై మిడ్ వాల్యూ ఎలాగా యూజింగ్ ద ఫార్ములా స్టార్ట్ ప్లస్ ఎండ్ డివైడెడ్ బై 2. And what is my main condition? If array of mid ganaka, if it is less than or equals to my given target x, అలాంటి కేసులో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ అని చెప్పి స్టోర్ చేస్తా. అండ్ అందరితో ఆగను ఐ హ్యావ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అన్నాడు. ఇక్కడ చూస్తే ఈ కండిషన్ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే కండిషన్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ లో యూ హ్యావ్ టు రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. అంటే స్టిల్ ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్. ఎందుకు అంటే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ లో ఉంటుంది. స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అని ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో ఎప్పుడు కానీ లార్జెస్ట్ అంటే యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్, స్మాలెస్ట్ అంటే యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. ఇక్కడ నేను ఏం చేయాలి? టువర్డ్స్ రైట్ మూవ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు బ్రింగ్ మై స్టార్ట్ బిసైడ్ మిడ్ ప్లస్ 1 అండ్ ఎల్స్ కండిషన్ లో అంటే నేను పిక్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఎక్స్ దెన్ యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. ఎందుకు అంటే రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళు దీనికంటే పెద్దగా ఉంటారు కాబట్టి నువ్వు ఒక సెర్చ్ చేయకూడదు. సో ఎండ్ని తీసుకొచ్చి మిడ్ ముందర పెట్టు, అంటే మిడ్కి లెఫ్ట్ సైడ్ లో ముందర పెట్టు. సో మిడ్ -1. సో వన్స్ ఇఫ్ యూర్ డన్ విత్ దిస్, ఒకవేళ ఆన్సర్ ఉంది అంటే ఇట్ విల్ గెట్ అప్డేటెడ్, లేదు అంటే -1 ఉంటుంది. సో ఇఫ్ యూ జస్ట్ కంపైల్ అండ్ రన్ దిస్, yes, it is good. Submit go to, it will get passed. And yes, so that is your binary search. And binary search లో మనం ఏం చేసాం? సో టైం కాంప్లెక్సిటీ కనుక చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ n కి తీసుకొచ్చాం ఆర్డర్ ఆఫ్ n నుంచి. సో లీనియర్ సెర్చ్ లో ఆర్డర్ ఆఫ్ n తీసుకునింది, బైనరీ సెర్చ్ లో ఆర్డర్ ఆఫ్ లాగ్ n చేసాం. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంతా ఆర్డర్ ఆఫ్ 1, ఎందుకంటే మనం ఎక్స్ట్రా వేరియబుల్స్ మాత్రమే వాడాం కాబట్టి, విచ్ ఇస్ ఆఫ్ కాన్స్టెంట్ స్పేస్. అండ్ నౌ అంతే. సో దట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఒకవేళ
నోట్ అని చెప్పిచ్చాడు. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అకరెన్సెస్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ ఎక్స్, రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ద లాస్ట్ అకరెన్స్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్స్ అనేది 11 అయినప్పుడు అంటే ఏంటి? ఇక్కడికి రండి. ఇక్కడ ఎక్స్ 5 అయింది కాబట్టి ఈజీగా అయిపోయింది. విచ్ ఇస్ గుడ్. ఒకవేళ ఎక్స్ 11 గనక అయితే సపోజ్ నీ మిడ్ వాల్యూ గనక ఇక్కడ చూస్తే 10 దగ్గరుంది. అంటే ఇండెక్స్ నంబర్ 3 దగ్గరుంది. అండ్ బాగా గమనిస్తే ఈ కండిషన్ విచ్ ఈస్ ద నంబర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే కండిషన్ సాటిస్ఫై చేసే వాళ్ళు ఎవరెవరు ఇక్కడ? సో 1 దగ్గర నుంచి 10 దాకా వీళ్ళందరూ సాటిస్ఫై చేస్తారు. 1 సాటిస్ఫై చేస్తుంది, 2 సాటిస్ఫై చేస్తుంది, 8 సాటిస్ఫై చేస్తుంది, 10 సాటిస్ఫై చేస్తుంది, అగైన్ 10 సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే దోస్ ఆర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 11 కాబట్టి. అండ్ వీటిలో నేను ఎవరిని రిటర్న్ చేయాలి అంటే 10. అండ్ 10లో కూడా నీకు మళ్ళీ ఏముంది డూప్లికేట్స్ ఉన్నాయి. అంటే యూ హావ్ 2 10s రైట్? సో వాటిలో నేను ఏది రిటర్న్ చేయాలంటే వాటి యొక్క ఇండెక్స్ ఏదైతే లాస్ట్ అకరెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయి. సో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అకరెన్స్. సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు రిటర్న్ దిస్ 10, నాట్ దిస్ 10. ఎందుకు అంటే లాస్ట్ అకరెన్స్ కావాలి నీకు. సో లార్జెస్ట్ ఇండెక్స్ నువ్వు రిటర్న్ చేయాలి. ఓకే. సో డూప్లికేట్స్ ఉన్నప్పుడు స్టిల్ యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్ ఓన్లీ. ఈవెన్ ద కండిషన్ సాటిస్ఫైస్, యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్ ఇట్ సెల్ఫ్. అండ్ అది ఆర్డర్ మనం ఇక్కడ హ్యాండిల్ చేసేసాం. సో దట్ ఈస్ యువర్ లాజిక్. ఐ థింక్ యూ అండర్‌స్టూడ్ దిస్ క్వెషన్. సో ఫ్లోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి లేదు, నార్మల్ బైనరీ సెర్చ్. మనం లెఫ్ట్ మూవ్ అవ్వాలనా, రైట్ మూవ్ అవ్వాలనా అనేదే పెద్ద ట్విస్ట్. దాన్ని అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అర్థమైతే కామెంట్స్‌లో అర్థమైందని చెప్పండి. లేదంటే కూడా చెప్పండి. నో ఇష్యూస్. సో బై బై.